ఒకటే మూసగా బ్రతికితే వర్కౌట్ కాదు. ఏం కొత్తదనం చూపెడుతున్నావు నువ్వు? ఇప్పుడు నిన్న విజయ్ చెప్పింది మా కారు డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాను. ఇవ్వ ఇక నువ్వు నీ ఇంట్లో కూడా ఇచ్చుకో, మీ ఆవిడకైనా ఇచ్చుకో, లేకపోతే ఇంకొకరికైనా ఇచ్చుకో. ఏమవుతుంది దాంతో? ఏంటి ప్రజలు కొరిగేది ఏంటి? కొన్ని హామీలు. ఇప్పుడు ఆ జయలలితోళ్ళు వచ్చి మధ్యాహ్న భోజనము, అదే భోజనం పెట్టింది ఆవిడ ఫస్ట్, క్యాంటీన్, అమ్మ క్యాంటీన్. దాన్ని ఈయన కూడా కొనసాగించాడు. పైగా ఈయన ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టుకొచ్చాడు దాంట్లో. వాటితో పాటు స్కూళ్ళల్లో పిల్లలకి ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టుకొచ్చాడు. ఇవి కాని సంక్షేమం ఏదో నువ్వు కూడా ఇంకో పథకం ఇస్తానంటున్నావు. కానీ ఇవన్నీ తప్పు, నేను వస్తే ఏదో అద్భుతం చేస్తానన్న కొత్త సెంటిమెంట్ తేలకపోయాడు కదా ఇతను కొత్తగా ఏం చూసి ఓటేయాలి? విజయ్ని సినిమా చూసి ఓటేయాలి. సినిమాలో హీరో అందరినీ పొడి చేస్తుంటాడు, పోలీసులు అక్కడ ఏం చేయరు. నిజ జీవితంలో కుదురుద్ది అది. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, ఆ డైలాగులకు అక్కడ చప్పట్లో వేళ్ళు ఉంటాయి. నిజ జీవితంలో 100 వేలని ఎగబడి వచ్చేసేస్తారు చూడటానికి, అంతే. ఓటేస్తారా? కమల్ హాసన్కి ఏమైనా జనం తక్కువ వచ్చారా ఆ రోజున? ఎగబడి రాలేదా? విజయకాంత్కి ఎగబడి రాలేదా? చిరంజీవికి ఎగబడి రాలేదా? పవన్ కళ్యాణ్కి ఎగబడి రాలేదా జనం? సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనానికి సంతోషం. ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి చూడాల్సినదో లేకపోతే చెన్నైకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా మన ఏరియాకి వచ్చి 4 సార్లు కనబడిపోతాడు. అంత మించి ఏమైనా ప్రయోజనం ఉందా వాళ్ళకి?